ఇలా విభీషణుడు తిరిగి అన్న దగ్గరికి వచ్చాడు. వచ్చి మళ్ళా అక్కడ మరొకసారి చెప్తాడు. అక్కడ మళ్ళా అన్నకి నిన్న చెప్పిందే అయినా ఇంకా జాగ్రత్తగా, అన్న నేను నీకు తమ్ముణ్ణి, నీ మేలు కోరేవాణ్ణి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి కనుక ఇప్పుడు వచ్చినది మహాప్రమాదమైన సమయం వచ్చింది. ఈ సమయంలో నీకు ఏది మంచో ఏది చెడో చెప్పడం నా బాధ్యత. అందుకని నేను మళ్ళా చెప్తున్నానని నువ్వు కోపం తెచ్చుకోకు. నేను చెప్పే మాటలు నీకు నచ్చవని నాకు తెలుసు. సీతమ్మని ఇచ్చేయమంటే ఆయన నచ్చదు కదా. పైగా నిన్న సభలో కూడా అందరి ముందు చెప్పాడు నాకు ఎవడు ఇష్టం లేదని. అయినా కూడా మళ్ళా చెప్తున్నాను, నా మాటని మనసుకు తీసుకో. బుద్ధిమంతుడవు, మహాప్రాజ్ఞుడవు, ఎన్నో వేదాలు సాంగోపాంగంగా అంటే వేదాలు వేద విభాగాలు కూడా చదివిన మహానుభావుడు ఆయన రావణుడు. కనుక ఆయన యొక్క విద్యని విజ్ఞానాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు అన్నమాట విభీషణుడు. అలా చెప్తేనన్నా అందులోని ధర్మాల కోసమన్నా ఈయన మనసు మార్చుకుంటాడేమోనని ధర్మప్రదంగా చెప్తున్నాడు. నువ్వు అటువంటి వాడివి, అంత చదువుకున్నావు, అన్నీ తెలుసు నీకు, ఎప్పుడు ఏది చెయ్యాలి, ఏ కాలంలో ఏది చెయ్యాలి అన్నీ నీకు తెలుసు. ఇదొక్కటే నీకు మచ్చలాగా ఏర్పడింది. ఈ పరదారాపహరణ, పరస్త్రీని, రాముడి భార్యని తీసుకురావడం, పరస్త్రీకి అది పరుల భార్య తీసుకురావడం అన్న ఒక్కటి నీకు అపకీర్తిగా మిగిలిపోతుంది. కనుక ఇప్పుడైనా నా మాటని మన్నించు. నేను విన్నపం చేసుకుంటున్నాను, దాన్ని విను. సీతమ్మని చక్కగా రాముడికి అప్పచెప్పు. యుద్ధానికి సిద్ధమై వచ్చాడు కదా అనుకుంటావేమో, యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నువ్వు వెళ్ళినా రాముడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి మళ్ళా చెప్తాడు. దాంతో రావణాసుడికి చికాకు వస్తుంది. చికాకు వచ్చి నువ్వు ఇప్పటికి చాలా చెప్పావు, ఇక నుంచి ఇక ఈ విషయం నువ్వు చెప్పడం నేను వినడం అవసరం లేదు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. అనగానే విభీషణుడు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అక్కడ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పంపించేస్తాడు. పంపించేసి కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ విభీషణుడు మాట్లాడినప్పుడు అక్కడ ప్రహస్తుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు విభీషణుడు మాట్లాడినవన్నీ విన్నారు తప్ప ఆయనకి మళ్ళా తిరిగి ఒక్క మాట చెప్పలేదు. కాదు కాదని కూడా అనలే. ఇది రావణాసుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఆయనకి మనసులో చెప్పాం కదా, మనసులో తెలుసని, కానీ ఒప్పుకొని వారు ఉంటారు. ఎప్పుడైతే ఆ మంత్రులు ఎవరు కూడా మాట్లాడలేదో, అయితే వీళ్ళకు కూడా మనసులో అటువంటి ఉద్దేశమే ఉందన్నమాట. సీతని నేను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారు అని అనుకుని వెంటనే సైనికులు పిలిచి, మీరు వెంటనే వెళ్ళి అందరినీ సభకు రమ్మని చెప్పండి అంటాడు. మొత్తం అందరూ వీళ్ళు వెళ్ళి గబగబా వెళ్ళి అందరికీ కబురు చెప్తారు. అందరూ పరుగు పరుగున మళ్ళా రావణ సభకు వచ్చేస్తారు. అప్పటి కుంభకర్ణుడు పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కరోజే లేచి ఉంటాడు. వచ్చాక ఇక మళ్ళా అదే చర్చ. అదంతా మనం ఇంకా ఆపి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడినది ఇంకొక ఇద్దరు ముగ్గురు ఏం మాట్లాడతారంటే, మహారాజా నువ్వు అసలు సీతమ్మకి గడువిచ్చి తప్పు చేసావు. ఎందుకు ఇవ్వాలి గడువు? నీకు నచ్చే కదా తీసుకొచ్చుకున్నావు. ఆవిడ గడువు ఎందుకు ఇచ్చావు? నీకు నచ్చింది నువ్వు తీసుకోవడం నీ ధర్మం,
కాబట్టి నువ్వు అసలు సీత విషయంలో వేరేగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆవిడ కోసం ఆవిడ గడువు అడిగిందని ఆగాల్సిన అవసరం లేదు. నీకు నచ్చింది చెయ్యి అంటారు. అప్పుడు రావణాసుడు ఒక రహస్యం చెప్తాడు. మీకు ఒక రహస్యం చెప్తాను ఇప్పుడు నేను. ఇందుకనే అతను ఆగాడు. తనలోని లోపాన్ని ఇందాక ఒక ఏడాది గడువు అడిగిందని చెప్పాడు. ఇప్పుడు నిజం చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు అనని మాట ఈరోజు రాక్షసులు తన మంత్రులు అడుగుతున్నారు. నువ్వు సీతకి గడువు ఇవ్వక్కర్లేదు, నీకు నచ్చినట్టు చేసుకో అన్నారు సీతని. పూర్వం ఒకసారి నేను ఆకాశ మార్గంలో వెళ్తుంటే, స్వర్గం వైపు వెళ్తుంటే అక్కడ పుంజిక స్థల అనే ఒక అప్సరస ఉంటుంది. ఆవిడ చాలా అందమైన, అప్సరసలందరూ అందమైన వాళ్ళే. ఆవిడ నా రాక గమనించి నన్ను తప్పించుకుని దాక్కొని వెళ్తుంటే నేను ఆ పుంజిక స్థలని పట్టుకొని చెరబట్టాను ఆమెకు వ్యతిరేకంగా. దాంతో ఆ అప్సరస ఏడుస్తూ బ్రహ్మదేవుడికి వెళ్ళి చెప్పింది. వెంటనే మా బ్రహ్మదేవుడు ఎవరు? ఈయనకి ముత్తాత గారు. ముత్తాత పిలిచి కోపంతో, ఒరి రావణ, ఇది మొదలు నువ్వు ఏ స్త్రీనైనా సరే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చెరబట్టే ప్రయత్నం చేశావో నీ తల ముక్కలైపోద్ది అని చెప్పి శపించాడు. అందుకని ఆగాడు. అంతకుముందు రంభని కూడా అలాగే చెరపట్టినప్పుడు దేవేంద్రుడి కుమారుడు నలకూబరుడు అని ఉంటాడు. అతను అంటాడు శపిస్తాడు. కానీ వాడు చాలా తక్కువ వాడు కాబట్టి వాడు లెక్క చేయక ఇప్పుడు పుంజిక స్థలం మీద కూడా ఆ అప్సరస్ని కూడా అలాగే చెరబడతాడు. ఇప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే శాపం ఇచ్చాడు కాబట్టి ఆగాడు. ఇది ఇప్పుడు సభలో చెప్పాడు. ఇంత రహస్యాన్ని ఈరోజు బయటపెట్టాడు అని చెప్పాక, సరే మరి ఇంక మనం వెంటనే ఇలా చెప్పి వెంటనే ప్రహస్తుని పిలిచి వెంటనే మన నగరానికి కావాల్సిన రక్షణ అంతా కూడా ఏర్పాటు చేయమని చెప్తాడు. అతను వెళ్ళి వెంటనే ఏర్పాట్లు చేసి వచ్చి మొత్తం నగరాన్ని పూర్తిగా రక్షణలో ఉంచాం అని చెప్తాడు. యుద్ధానికి అందరూ సిద్ధమవుతుండగా మళ్ళా పాపం విభీషణుడు ఇంకొక ఆఖరి ప్రయత్నంగా మళ్ళా మొదలు పెడతాడు. పాప అన్నీ చెప్తాడు. ఇక్కడ ఇప్పుడు విభీషణుడు చెప్పినప్పుడు ఇంద్రజిత్తు పైకి లేస్తాడు, రావణాసుడి కొడుకు. లేచి విభీషణుడితో అంటాడు, ఓ చిన్నాన్న, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నా తండ్రికి తమ్ముడివేనా? ఇటువంటి సమయంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలాగ సహాయంగా నిలబడాలి? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీకంటే పెద్దవాడు, అన్నగారు తండ్రితో సమానం, అలాగే ఆయన మహారాజు. అటువంటిది ఆయనకి వ్యతిరేకంగా శత్రువుని నువ్వు పొగుడుతున్నావు అంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. మీరు అనుకుంటున్న తేలిక కాదు రామలక్ష్మణ్ని ఎదిరించడం, రాముణ్ణి యుద్ధంలో ఎదుర్కొని నిలబడడం, ఇవన్నీ చెప్పాడు. అందుకని అది నచ్చలేదు ఇంద్రజిత్తుకి. కనుక నువ్వు దాయాదు అని నిరూపించుకున్నావు. అన్నదమ్ములు ఒకరికొకరు కుట్ర చేస్తారన్న దానికి నువ్వు రుజువుగా నిలబడిపోయావు అని చెప్పి అనకూడని మాటలు పినతండ్రిని అంటాడు. అన్నగారిని ఎదిరించి మాట్లాడకూడదని చెప్పిన వాడు పినతండ్రితో అలా మాట్లాడచ్చా? ఇది ఇంద్రజిత్తు చెప్పే ధర్మం. రాజు ఎలాంటి ధర్మవర్తుడో ఆయన కొడుకులు కానీ మంత్రులు కానీ అలాంటి ధర్మం కలిగిన వాళ్ళే ఉంటారు. అప్పుడు విభీషణుడు కోపంతో ఇంద్రజిత్తుని హెచ్చరిస్తాడు, నువ్వు పిల్లవాడివి, నీకేం తెలుసు? పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలోకి రావకూడదని తెలియదా నీకు? నువ్వు మాట్లాడకు అని చెప్పి గట్టిగా మందలిస్తాడు. ఇక రావణాసుడికి కోపం వచ్చేస్తుంది. ఇంకా అతనికి లోపల ఎలా ఉందంటే ఇంక
మంచి చెడుల మధ్యన అతను నలిగిపోతున్నాడు. కానీ చెడే పైకి ఉంటుంది కాబట్టి అతనికి ఈ మంచి మాటలు ఏమీ నచ్చట్లేదు. కనుక ఇప్పుడు ఆ కోపం అంతా తమ్ముడి మీద చూపించాడు. ఛీ దూర్తుడా, నువ్వు తమ్ముడు రూపంలో ఉన్న శత్రువువి. శత్రువులతోనైనా ప్రత్యక్షంగా కలిసి గడపచ్చు, కానీ నీలాంటి అంతఃశత్రువులతో గడపడం చాలా ప్రమాదం. పాముని పక్కలో పెట్టుకున్నట్టే. కనుక నువ్వు జ్ఞాతివనిపించుకున్నావు. ఇంటిలోనే ఉండి వెన్నుపోటు పొడిచే బంధువి నువ్వు. నిన్ను ఈ క్షణాన ఏం చేసినా పాపం లేదు. అటువంటి పాపకర్మ నువ్వు చేసావంటే నాకు బుద్ధి చెప్పడం నువ్వు చేసిన తప్పు. అది రావణాసుడి ఉద్దేశం. కనుక నువ్వు కేవలం నా తోడబుట్టినవాడన్న ఉద్దేశంతో నిన్ను విడిచిపెడుతున్నాను. కులనాశకుడివి నువ్వు, పో అంటాడు అని చెదరిస్తాడు. కులనాశకుడివి అనగానే పాపం విభీషణుడు చాలా బాధపడతాడు. వెంటనే లేచి నిలబడి, ఆయన గద ఒక్కటే ఉంటుంది, ఆ గద పట్టుకొని, అన్నా మహారాజువి నువ్వు, నాకు తెలిసో తెలియకో నిన్ను కష్టపెట్టుంటే నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వు అన్న మాటలు చాలా భయంకరమైనవి, అందులో నిజం లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇక నేను ఇక్కడ ఉండలేను. ఇలా అధర్మాన్ని చూస్తూ నేను అటువంటి స్థలంలో ఉండలేను. కనుక నీకు నమస్కారం చేస్తున్నాను, తిరిగి నేను రాను, బయలుదేరుతున్నాను అని చెప్పి తనతోటి సమానులైన 4 మంత్రులతో కలిసి వెంటనే విభీషణుడు ఆకాశానికి ఎగిరిపోతాడు. ఎగిరి అక్కడ నిలబడి మళ్ళా అన్నగారికి నమస్కారం చేసి, మహారాజా నువ్వు క్షేమంగా ఉండాలని, నీకు శుభం కలగాలని కోరుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయలేనని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెంటనే అవతల తీరానికి వస్తాడు. అక్కడ రాముడు సైన్యంతో విడిది చేసి ఉన్నాడు కదా, అక్కడికి చేరి ఆకాశంలో నిలబడతాడు. ఇక్కడ విభీషణుడు ఇప్పుడు రాముడున్న స్థలం కూడా లంకలోదే కనుక దేశం దాటి రాలేదు. ఆ పైన ఉండి ఎలా వచ్చాడంటేట మహర్షి చెప్తాడు, ఆయన క్షణంలో వచ్చాడు అక్కడికి, రావణ భవనం నుంచి క్షణంలో వచ్చాడు అంటాడు. అంటే ఆయన ఎంతగా ఆవేదన పడ్డాడంటే అక్కడ ఇంకేదో కూడా ఆలోచిస్తూ ఉండే సమయం కూడా తీసుకోలేదు. క్షణాలలో రాముడున్న చోటికి వచ్చాడు, అంటే భగవంతుడున్న చోటికి చేరాడు. అధర్మాన్ని వదిలిపెట్టిన వాడు ధర్మం దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఆ ధర్మస్వరూపుడు ఎవరో అక్కడికే వెళ్ళి చేరతారు. అలా ఇప్పుడు విభీషణుడు కూడా రావణుడనే అధర్మాన్ని విడిచిపెట్టి రాముడనే ధర్మం దగ్గరికి శరణు కోసం వచ్చాడు. ఇది విభీషణుడి లంక నుంచి బయటికి రావడానికి కారణం. జై శ్రీరామ్. ఇలా విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి వస్తుండగా దూరం నుంచి వానరులు చూశారు. ఆ సముద్రం నుంచి ఆకాశంలో వస్తున్నాడు కదా, అలా వస్తున్న విభీషణుడు, వాళ్ళకి విభీషణుడు తెలియదు, ఒక 4 రాక్షసులు వస్తున్నారు, 5 చూసి వాళ్ళందరూ ఏంటంటే మొత్తం అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎవ్వరూ పరాకుగా లేరు. చెట్లెక్కి పెద్ద పెద్ద చెట్లెక్కి దక్షిణ దిక్కును చూస్తున్నారు, లంక వైపు అలా కాపలా కాస్తున్నారు. వెంటనే దూరంగా ఇటువైపు అక్కడ మళ్ళా విభీషణుడు ఏ మాయ రూపాన్ని ధరించలేదు, ఎలా ఉన్నవాడు అలా వచ్చేసాడు.
కనుక లంక నుంచి వస్తున్నారంటే వాళ్ళు రాక్షసులనే కదా వీడు అర్థం. వెంటనే వానరులందరూ కూడా అక్కడి నుంచి ఎవరో వస్తున్నారని చెప్పడంతో సుగ్రీవుడు తల ఎత్తి ఆకాశం వైపు చూస్తాడు. చూసేటప్పటికి దూరం నుంచి వాళ్ళందరినీ చూశాడు. విభీషణ్ దగ్గర ఒక గద మాత్రమే ఉంది, అంటే వాళ్ళ దగ్గర కూడా అంతే ఉంది, ఆయుధాలు ఏమీ లేవు. కానీ కంగారు పడిపోయాడు విభీషణుడు. అమ్మో, ఈ సమయంలో లంక నుంచి రావడం ఏంటి? రాక్షసులు తప్పకుండా వీళ్ళు అపకారం చేయడానికే ఇక్కడ ఏదో చెయ్యాలని వస్తున్నారు. అంటే మంచి వాళ్ళలాగా వచ్చి చూసేలా వస్తున్నారు కదా, దాక్కునేం రాలేదు. వీళ్ళతో ఇంకా ప్రమాదం. మనకు కనిపించేలాగే వచ్చాడు కదా అనేసి మనం కొంచెం పరాకుగా ఉన్నామంటే వాళ్ళ ఏ ఆలోచనతో వచ్చారో ఆ పని చేసేస్తారు. ఇప్పుడు రాముడికి ప్రమాదం అని చెప్పి వెంటనే ఒక సైగ చేసేటికి అందరూ రాముడి చుట్టూ రక్షణ కవచాలను నిలబడిపోతారు. రాముడు అంతా చూస్తున్నాడు. అప్పుడు దక్షిణ దిక్కుకు ఇటువైపుకి వచ్చి ఉత్తర దిక్కుకి ఆ ఆకాశంలో విభీషణుడు తన వారితో నిలబడ్డాడు. నిలబడి రామ శరణు శరణు అని పలికాడు. మొట్టమొదట రాముడు పలికిన మాట విభీషణుడు రామ శరణు అన్నాడు. అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు చూశాడు. ఇప్పుడు ఆకాశంలో నిలబడి ఉన్నాడు. అక్కడ హనుమున్నాడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు అందరూ ఉన్నారు. ఆయన చుట్టూ మరి ముఖ్యమైన వాళ్ళందరూ ఉంటారు కదా. ఇందులో హనుమకి విభీషణుడు బాగా తెలుసు, కానీ ఆయన ఏమీ మాట్లాడు. మనం ఇందువరకు కూడా చెప్పుకున్నాం, హనుమ అవసరమైతే తప్ప మాట్లాడడు, అలా మౌనంగా ఉంటాడు. వెంటనే సుగ్రీవుడు శరణు కోరగానే రామా వద్దొద్దు. అతను ఈ సమయంలో తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావడం అనుమానాన్ని కలిగిస్తోంది. కనుక మనం అతన్ని నమ్మకూడదు. అతని చేతిలో గద తప్ప ఏదీ లేదు. కానీ ఏమో రాక్షసులు మాయావులు కదా, అందుకని మనం అతన్ని నమ్మకూడదు. దానికి ముందు వానరులకు ఏం చెప్తాడంటే, అతను వస్తుంటే నాకు ఎందుకో మనసు భయం అనిపించట్లేదు అతను చూసి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి రాముడి చుట్టూ చేరాడు. ఇప్పుడు శరణు అనగానే రాముడికి తన మిత్రుడు కాబట్టి, అందులో రాముడి గురించి బాగా తెలుసు కనుక సుగ్రీవుడు ముందు జాగ్రత్తగా రాముడికి చెప్తున్నాడు, నువ్వు తొందరపడి శరణిచ్చేస్తావేమో, అలా శరణివ్వకు తండ్రి అని చెప్తున్నాడు. సరే, రాముడు సుగ్రీవుడు చెప్పిందంతా విని, నాయనా సుగ్రీవా, నువ్వు చక్కగా చెప్పావు, నా కోసం నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమైంది. కానీ నేను ఏమిటో నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు శత్రువైన వాడు నాకు అపకారం చేసినా కూడా అతను నా దగ్గరికి వచ్చి శరణు అంటే నేను అతన్ని కాపాడి తీరుతాను. అది నా ప్రతిజ్ఞ. దాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఈ సమయంలో రావణాసురుడే వచ్చినా కూడా నేను శరణు చేస్తాను, అతన్ని క్షమించి వదిలిపెడతాను. కానీ నువ్వు నాకు ముఖ్యుడు కాబట్టి, స్నేహితుడు కనుక మీరందరూ కూడా, ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు, చెప్పి మీరందరూ ఆలోచించి ఏది చేయమంటే అది చేద్దాం అంటాడు. అనగానే ఇంకా ఒక్కొక్కళ్ళు, సుగ్రీవుడు కూడా ముందంటాడు, మనం అక్కడికి ఆకాశంలో అతను ఉండమందాం, మనం వెళ్ళి పరీక్షిద్దాం, అక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుదాం, ఆ ప్రశ్నలకి అతను జవాబు చెప్పేటప్పుడు అతని ముఖం గమనిద్దాం, అతనిలో భయం అది ఉందా లేదా, తత్రపడుతున్నాడు, ఇలాంటివన్నీ గమనిద్దాం అని చెప్పి చెప్తాడు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. రాముడు అన్నీ వింటాడు. విని హనుమ వైపు చూస్తాడు.
నాయనా హనుమ, నువ్వేమీ మాట్లాడట్లేదేమి అని అడుగుతాడు. అంటే అప్పుడు హనుమ లేచి, స్వామి, అందరూ చెప్తున్నది విన్నాను, నువ్వు నన్ను అడగడం చాలా గొప్ప విషయం, నీ ఔదార్యాన్ని చాటుతోంది. నిజానికి నేను అంటే రాముడు అడిగింది కూడా అందుకే, లంకకి వెళ్ళి చూసిన వాళ్ళల్లో హనుమ ఒక్కడే. అప్పుడు వచ్చిన కూడా చెప్పాడు, విభీషణుడు నన్ను రావణాసుడు మరణశిక్ష విధిస్తుంటే ఆపాడని. అందుకే ఇప్పుడు హనుమ ఇంతమందిని కాదని తను చెప్పడం కంటే అతని సాటివారిలో వాళ్ళలో ఒకడైన హనుమ చెప్తే వాళ్ళందరికీ బాగుంటుంది కాబట్టి ఇలా అడిగాడు రాముడు. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇందులో విశేషము ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఆ రాముడు అడగడంలో, సుగ్రీవుడు చెప్పడంలో ఇవన్నీ కూడా మీరు బాగా వింటే మీకే ఇందులోనే లోపలి అర్థం చక్కగా అర్థమవుతుంది. ఈరోజు పరిస్థితులకి కూడా ఇవి చాలా అవసరమైనది. అంటే మాట్లాడడం ఎలా, ఎవరైనా మనకి తెలియని వాళ్ళ గురించి తెలుసుకునే ముందు ఎట్లాంటి పనులు చేయాలి అన్నవి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆనాడు నేను లంకకు వెళ్ళినప్పుడు నేను బాగా చూశాను, రావణుడికి తగిన తమ్ముడు ఇతను కాదు. రావణుడు ఎంత అధర్ముడో ఈయన అంత ధర్మాత్ముడు. విభీషణుడు సీతమ్మని అక్కడ, అది కూడా ఆయన తెలుసు, జాగ్రత్తగా తల్లిని కాపాడుతూ ఉన్నాడు. అలాగా అన్నిటికంటే ముఖ్యం, దూతనని నన్ను రావణాసురుడు మరణశిక్ష విధిస్తే ఈయన ధర్మం చెప్పి రావణుణ్ణి ఆపాడు. అలా ఎప్పుడూ కూడా ఏదైనా సరే ధర్మమే మాట్లాడేవాడు విభీషణుడు. నాకు తెలిసి ఈ సమయంలో ఆయన రావడానికి కారణం కూడా ఇక తన అన్నగారి వద్ద ఉండలేక ఆ అధర్మపరుడైన అన్నని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాడని నా అభిప్రాయం. కనుక అతనికి శరణివ్వడంలో భయపడాల్సింది ఏమీ లేదు అని అర్థం వచ్చేలా చెప్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం స్వామి అని. అప్పుడు అందరి మాటలు సుగ్రీవుడు కూడా మెత్తబడతాడు. వారిని ఒప్పించి రాముడు ఆ విభీషణ్ణి కిందకి రమ్మని పిలుస్తాడు. అంతా విభీషణుడు సంతోషించి తన వారితో, తనతో వచ్చిన నలుగురు, విభీషణుడు మొత్తం ఐదుగురు కూడా రాముడి ముందు వచ్చి నిలబెడతారు. స్వామికి నమస్కారం చేసి, తండ్రి, ఇది రాకూడని సమయం అయినా వచ్చిన సమయం, సందర్భం అనుకూలమైనవి కావు, కానీ అంటే యుద్ధ సమయంలో అట్నుంచి రావడం అన్నది తప్పు. అయినా కూడా నువ్వే నాకు శరణాగతి అని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి రాముడికి నమస్కారం చేసి నిలబడతాడు. ఇక్కడ విభీషణుడి యొక్క ఈ పని, అంటే అక్కడ లంక నుంచి రావడం, రాముడి దగ్గరికి వచ్చి శరణు పొందడం గురించి ఉన్న విశేషము మనం రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్.